సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ టు హీరోయిన్స్ గా మారిన వారెవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీరిలో ముందుగా చెప్పుకోదగ్గ ఇన్ఫ్లుయెన్సర్ ఇమాన్ వి. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ సినిమాతోనే జత కట్టేస్తుంది. టిక్ టాక్ లో ఇన్ఫ్లుయెన్సర్ గా మొదలై టెలివిజన్ లో సందడి చేసిన దీపికా పిల్లి యాంకర్ ప్రదీప్ సరసన అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాతో కథానాయికగా పరిచయం కానుంది. యూట్యూబ్ లో వెబ్ సిరీస్ లతో పేరు తెచ్చుకున్న వైష్ణవి చైతన్య తన తొలి చిత్రం బేబీ ద్వారా ఇంతకు ముందెన్నడూ లేని స్టార్డమ్ ను పొందింది. వీరికి ముందు చాందినీ చౌదరి కూడా యూట్యూబర్ గా షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తూ మను మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. టిక్ టాక్ డమ్ స్మాష్ వీడియోలతో వైరల్ అయిన మీర్నాలిని రవి సాఫ్ట్వేర్ జాబ్ వదిలి గద్దెలకొండ గణేష్ మూవీతో హీరోయిన్ అయింది. పూజిత పొన్నాడా టీసీఎస్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేస్తూ షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది. అలా దర్శకుడు సినిమాతో వెండి తెరపై తొలిసారి కనిపించింది. యూట్యూబ్ స్టార్ బిగ్ బాస్ తెలుగు కంటెస్టెంట్ అలేఖ్య హారిక బేబీ ఫేమ్ సాయి రాజేష్ దర్శకత్వంలో సంగీత్ శోభన్ పక్కన కథానాయికగా అరంగేటం చేయనుంది. ఇన్ఫ్లుయెన్సర్ ఎన్ఎం నిహారిక ప్రత్యేకమైన ప్రమోషన్లకు పేరుగాంచింది. త్వరలో గీతా ఆర్ట్స్ ద్వారా టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగు పెట్టనుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.